హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే బాదుషా తయారు చేసుకుందామండి గోధుమ పిండితో. అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా గోధుమ పిండి ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి. గోధుమ పిండి ఒక కప్ తీసుకున్నానండి. మొత్తం కప్పున్నర తీసుకోవాలి. వంట సోడా అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ అండి చిటికెడు వేసుకోవాలి. నెయ్యి అండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, మనం మెత్తగా కలుపుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా గట్టిగా అంటే ఇలా ఇలా రావాలండి. దీంట్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కొంచెం స్మూత్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. చూసారుగా ఎంత స్మూత్గా ఉందండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా ముద్దగా కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 10-15 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి మనం పంచదార పాకం రెడీ చేసుకుందామండి. ఒక స్టవ్ ఆన్ చేసుకున్నాను. మందపాటి గిన్నె పెట్టుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాం కదా, మనం కప్పు పంచదార వేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకోవాలి. దీనికి ఏమి పాకం రావసరం లేదండి. జస్ట్ కొంచెం మనం చేతికి ఇలా అంటుకుంటే కొంచెం తీగలాగా ఇలా వస్తే చాలు, మనకి అంటుకుంటే చాలు చేతికి. దీంట్లోనే యాలకుల పొడి వేసుకుంటున్నానండి. 15 నిమిషాల తర్వాత అండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మనం మందంగా తీసుకుంటే ఏంటంటే లోపల పిండి ఉడకదు కాబట్టి మనం కొంచెం చిన్న చిన్న సైజులో తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాం కదండి, వీటిని మనం అరచేతిలో పెట్టుకొని ఇలా ఇలా రెండు వైపులా ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న చూసారు కదండి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి, ఇలా రౌండ్గా. వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. తర్వాత కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాం, డీప్ ఫ్రైకి వేసుకున్నాం కదండి. ఇలా రెండు వైపులో ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి బాదుషాలు. ఇవి మనం డైరెక్ట్గా మనం ఇందాక పంచదార పాకం చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాం. మనం బాదుషాలు వేసుకున్నాం కదండి, మనం పంచదార పాకంలో చూడండి ఎంత మంచిగా పీల్చుకున్నాయో. ఒక 5 నిమిషాలు ఇలా పక్కన ఉంచుకుంటే మనం ఏంటంటే జ్యూసీగా చూడండి ఎంత చాలా బాగున్నాయి కదా, జ్యూసీగా. ఇంకొక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం పూర్తిగా పీల్చుకుంటాయి. 5 నిమిషాల తర్వాత మనం పాకంలో నుంచి బాదుషాలు తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా మనం తయారు చేసుకున్నాం. సేమ్ మనం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా జ్యూసీగా ఎలా ఉన్నాయో చూడండి. మనం మైదా పిండితో కాకుండా ఇలా హెల్త్కి గోధుమ పిండి చాలా మంచిది. చూసారు కదండి, ఫైనల్గా మన స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు రెడీ అయ్యాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.